హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు 70 భవనాలతో పాటు పలు ప్రాంతాల్లో ప్రహరీ గోడలు కూల్చివేశారు హైడ్రా అధికారులు. గండిపేటలోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై కొరడా జుళిపించిన హైడ్రా గండిపేటలోనే 20కి పైగా భవనాలను కూల్చివేశారు. చందానగర్ సర్కిల్, మదీనాగూడ చెరువులో 3, బాచుపల్లిలోని ఎర్రకుంటలో 3, గాజుల రామారంలో 42 భవనాలను నేలమట్టం చేశారు. చెరువులను పరిరక్షించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకున్నారు హైడ్రా అధికారులు. ఇక నగరంలోని బఫర్ జోన్లలో ఎవరెవరికి ఫామ్ హౌస్లు ఉన్నాయి అనేది గూగుల్ మ్యాప్ ద్వారా బయటకు తీసిన అధికారులు వాటిని కూల్చివేసే పనిలో పడ్డారు. అడ్డగోలుగా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించేసి ఆ ప్రదేశాల్లో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించేసి వాటిని సొమ్ము చేసుకొని అపర కుబేరులైపోదామని చెప్పి ఆలోచించబోయేటువంటి వారి కంటి మీద అయితే మాత్రం కునుకు లేకుండా చేస్తుంది నూతనంగా ఏర్పడినటువంటి హైడ్రా అయితే మాత్రం పూర్తిగా ఇటు బఫర్ జోన్లో కావచ్చు, నాలాల్లో కావచ్చు, చెరువుల్లో కావచ్చు, కుంటలు కావచ్చు, వీటిని పూర్తిగా కబ్జాకు గురై హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో 2500 చదరపు కిలోమీటర్ల మేర ఈ విస్తరించినటువంటి హైడ్రా అయితే మాత్రం అక్రమార్కుల భరతం పట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. మొత్తంగా బఫర్ జోన్లో కావచ్చు, నాళాల్లో కావచ్చు, కుంటల్లో యథేచ్ఛగా అడ్డగోలుగా నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా కూడా కూల్చుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మొత్తంగా హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే మాత్రం మొత్తంగా ఈ హైడ్రా సెగ అనేటువంటిది ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలకు కూడా తాకింది అనేటువంటి స్థాయిలో కూడా ప్రస్తుతం వినిపిస్తున్నట్లుగానే చెప్పాలి. ఇదే నేపథ్యంలో అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, అదేవిధంగా మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్కు కూడా ఈ హైడ్రా సెగ అనేటువంటిది తగిలింది అనేటువంటి స్థాయిలోనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో అంటే కేటీఆర్ ఫామ్ హౌస్గా చెప్పబడేటువంటి జన్వాడ ఫామ్ హౌస్, అది కేటీఆర్ ఫామ్ హౌసా లేదంటే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించినటువంటి ఫామ్ హౌసా అనేటువంటి సందిగ్ధం నెలకొన్నప్పటికీ కూడా కేటీఆర్ ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్ అనేటువంటిది కేటీఆర్ ఫామ్ హౌస్గానే చాలా ఎక్కువగా కూడా ప్రచారం జరిగినటువంటి పరిస్థితి కనపడింది. మొత్తంగా చూస్తే మాత్రం ఇది కూడా అక్కడ ఫిరంగోని సంబంధించినటువంటి నాలా ఏదైతే ఉందో 40 ఫీట్ల వరకు కూడా దాన్ని ఆక్రమించేశారు అనేటువంటి స్థాయిలో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి వార్తలు అంటే ఈ స్థాయిలో కూడా అక్కడ ఆక్రమించి దానిపైన అక్కడ ఆ నాలా పైన ఈ కట్టడాన్ని నిర్మించారు అనేటువంటి స్థాయిలో, ఈ ఫామ్ హౌస్ నిర్మించారు అనేటువంటి స్థాయిలో కూడా అక్కడ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా అలాంటి కట్టడాలు ఉన్నటువంటి నేపథ్యంలో హైడ్రా అయితే మరి ఈ జన్వాడ ఫామ్ హౌస్ను కూడా కూల్చబోతుందా, దీన్ని డిమాలిషన్ చేయబోతుందా అనేటువంటి చర్చ అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. కానీ మనం ప్రధానంగా ఒకసారి చూసినట్లయితే మాత్రం హైదరాబాద్లో మంచినీటి సౌకర్యం కోసం, త్రాగునీరు కోసం ప్రత్యేకించి హైదరాబాద్ నగరవాసులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి దాంట్లో భాగంగానే ఈ విధమైనటువంటి ఒక మార్గాన్ని అంటే ప్రధానంగా చూస్తే మాత్రం పటాన్ చెరువు దగ్గర ఉన్నటువంటి నక్కవాగు నుంచి ప్రారంభిస్తే అక్కడి నుంచి ఎన్టీఆర్ వరకు, ఎన్టీఆర్ నుంచి ఫిరంగోని నుంచి నాగార్జున సాగర్ ఎత్తిపోతల పథకం సమీపంగా ఉన్నటువంటి ఎచ్చర్ల వరకు కూడా అంటే 128 కిలోమీటర్ల మేర వరకు కూడా ఈ మంచినీటి ప్రవాహానికి ఈ లైన్ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ ఫిరంగోనికి సంబంధించి గతంలో నాలా ఉండేది అనేటువంటి ఆ మూలాలు అయితే మాత్రం పహాడీ షరీఫ్ ప్రాంతంలో ఈ మూలాలు, దానికి సంబంధించినటువంటి ఆ మూలాలు, ఆనవాళ్లు కనిపించేటువంటి పరిస్థితి. కానీ ఇంకా ఎక్కడ కూడా ఆ విధమైనటువంటి పరిస్థితులు పటాన్ చెరువు నక్కవాగుతో ప్రారంభిస్తే ఎచ్చర్ల వరకు కూడా అంటే ఎన్టీఆర్ మీదుగా ఇటు ఫిరంగోని మీదుగా కూడా ఎచ్చర్ల వరకు ఉన్నటువంటి 128 కిలోమీటర్ల మేర ఈ ప్రవాహం, ఈ నాలా ఏమైపోయింది అనేటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎక్కడ స్థానికులను అడిగినా కావచ్చు, పటాన్ చెరువు దగ్గరైనా కానీ ఈ జన్వాడకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ దగ్గర ఉన్నటువంటి ఈ ఫిరంగోని నాలా ప్రవహించేటువంటి ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ప్రజలను కానీ వీరందరిని అడిగినా కానీ చాలా అంటే అప్పట్లో చాలా వయసులో కొంత వయోవృద్ధుల్ని అడిగినా కానీ అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఏ విధంగా గతంలో ఉండేవి, ఇప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితులు దాపరించాయి అనేటువంటిది అయితే మాత్రం వారు కళ్ళకు కట్టినట్లుగా కూడా చెప్పేటువంటి పరిస్థితులు వింటుంటే చాలా ఆశ్చర్యమే కలుగుతుంది. మొత్తంగా అయితే మాత్రం ఇటు ఇప్పటి వరకు ఏవైతే అక్రమ చెరువులను కావచ్చు, నాలాలను కావచ్చు కబ్జా చేసి ఇక అక్రమంగా బహుళ అంతస్తుల భవనాలను నిర్మించారు అనేటువంటి స్థాయిలో కూడా వాటన్నిటిని కూల్చివేసింది హైడ్రా. ఏ విధంగా అయితే కూల్చివేసిందో ఆ కూల్చివేయబడిన వారైతే మాత్రం ఇటు హైడ్రాను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది. ఇటు సామాన్యులు కూడా ఇటు హైడ్రాను ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఎన్నో సవాళ్లు హైడ్రా ముందు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే
ఇటు రాజకీయ నాయకులకు సంబంధించి ఇటు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి. మరి వీటన్నిటి కూడా ఖచ్చితంగా హైడ్రా కూలుస్తుందా, వీటిపైనకు వెళుతుందా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే మాత్రం ఇప్పుడు అందరిలో కూడా నెలకొన్నటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది. ఇలాంటి ప్రశ్నలు అయితే మాత్రం ఇటు హైడ్రాకు సంధిస్తున్నటువంటి సామాన్యుల నుంచి కూడా ఇలాంటి ప్రశ్నలు సంధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికే అంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ జన్వాడ ఫామ్ హౌస్ కూల్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి స్థాయిలో అయితే మాత్రం ఆ జనవాడ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి అక్కడ దానికి ఓనర్స్గా చెప్పబడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారైతే మాత్రం ఇప్పటికే హైకోర్టుని ఆశ్రయించినట్లుగా తెలుస్తుంది. హైకోర్టు అయితే వాదనలు హైకోర్టులో కూడా దీనిపైన కొంత విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితిగా కూడా కనిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తంగా ఇది కేవలం ప్రజలకి అంటే సామాన్యులపైనే ఇటు హైడ్రా కొరడా గుల్పిస్తుందా, లేదంటే ఇటు నాయకులుగా ఉన్నవారి ఫామ్ హౌస్లను కూడా కూల్చుతుందా, లేదంటే వారు కూడా అక్రమంగా నిర్మించినటువంటి ఈ అక్రమ కట్టడాలను కూల్చివేస్తుందా అనేటువంటి స్థాయిలో కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా అసలు అంటే ఇప్పుడు వరకు జరిగింది ఒక లెక్క, ఇక ముందు జరగబోయేటువంటిది ఒక లెక్క. అధికార పార్టీ నాయకులు సంబంధించినటువంటి నిర్మాణాలు వినిపిస్తున్నాయి. వారు కూడా యథేచ్ఛగా కూడా ఇటు చెరువులు, నాలాలు, కుంటలను కబ్జా చేసి లేదంటే బఫర్ జోన్లో ఉన్నటువంటి స్థలాలను వారంతా కూడా కబ్జా చేసి ఈ యథేచ్ఛగా అక్రమమైనటువంటి నిర్మాణాలు సాగించారు అని విమర్శలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అయితే ఇటు హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ కావచ్చు, వారైతే మాత్రం ఎన్ని రకాలైనటువంటి బెదిరింపులు వచ్చినా అటు నాయకుల నుంచి ఏ రకమైనటువంటి ఒత్తిళ్ళు వచ్చినా కానీ ప్రభుత్వం నాకు ఒక బాధ్యత అప్పచెప్పింది, ఐ డోంట్ కేర్ అంటూ కూడా ఇటు రంగనాథ్ అయితే ముందుకు వెళ్ళిపోతున్నటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ముందుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది. మరి జన్వాడ ఫామ్ హౌస్గా చెప్పబడేటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్గా చెప్పబడేటువంటి ఈ జన్వాడ ఫామ్ హౌస్ మరి దాన్ని కూలుస్తారా, లేకుంటే దానిపైన స్టే ఆర్డర్ వస్తుందా, అసలు ఏం జరగబోతుంది? ఈ కేవలం హైడ్రా సామాన్యులపైన మాత్రమే తన ప్రతాపం చూపిస్తుందా, లేదంటే నాయకులైనా కానీ ఎవరైనా కానీ చట్టం ఎవరికైనా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటి స్థాయిలో కూడా ఆయన మరి వీరందరూ ఇక్కడ ఏవైతే ఈ నాయకుల నిర్మాణాలుగా చెప్పబడేటువంటి ఆ నిర్మాణాలను కూడా కూల్చివేస్తారనేటువంటి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది అన్నట్లుగా కూడా మనం ప్రధానంగా చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో తేజరాజ్ న్యూస్.